దేవుని యొక్క శ్రేష్ఠ నామమును బట్టి చేరువచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు ప్రవక్త రచించిన గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. చాలా దేవుని ప్రజలతో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవాతి దేవుడు తెలియపరుస్తున్నటువంటి వాగ్దానములు. ఈ ప్రత్యేక దినమందు దేవుని సన్నిధానంలో మనమందరము ఇటు రీతిగా నడిపించబడడానికి ఆయన కృపను చూపి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మరొక దినాన్ని ఆయన సన్నిధిలో గడిపేటువంటి కృపను అనుగ్రహించి ఉన్నాడు. కనుక వాక్యము ద్వారా మనము నడిపించబడదాం. ఎటువంటి వాగ్దానము దేవాతి దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు, ఆయన కలిగినటువంటి ఆలోచనలను మనము ధ్యానించినప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి దీవెనలుగా ఇవి కనబడతాయి. చదువుకున్న వచనానికి ముందు వచనాన్ని మనం ఆలోచన చేస్తే రెండో భాగం, నేను వారితో సమానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. ఈ రోజున అనేక దుష్టత్వం కలిగిన వారు దేశంలో సంచరిస్తూ ఉన్నారు. సుమారుగా ఒక 4-5 నెలల క్రితం అనుకుంటాను, రాజమండ్రి ప్రాంతంలో చిరతపూలు వచ్చింది అని ప్రచారం జరిగింది. కెమెరాస్లో చూసినప్పుడు అవి వాస్తవం అని ఎరిగి అనేక గ్రామాల్లో నెమ్మది లేదండి. ఏ సమయమున ఏమి సంభవిస్తుందో, నిజానికి దాని భయం దానిది, ఎక్కడ ఏమి హాని కలుగుతుందో. స్వేచ్ఛగా అడవిలో తిరిగేటువంటి ఆ మృగము పట్టణాల్లోనికి పల్లెల్లోనికి వచ్చినప్పుడు దేవుడు సృష్టిలోనే ఉంచాడు ఆ భయం. ఒకవేళ అది బలమైనది కనుక దాడి చేసినప్పుడు హాని కలుగుతుంది, కానీ నిజానికి మనుషులంటే ప్రతి జీవికి కూడా భయమే. దేవుని నియమంలో ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి దుష్ట మృగములు జంతువుల గురించి చెప్పబడలేదు. మృగ స్వభావము కలిగిన దుష్టత్వము కలిగిన వారు దేశంలో ఉంటారు. ఒకవేళ ఎరగని లోకం ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం అని అనుకోవచ్చు. ఒక మనిషిని చంపి దేవుని సేవ చేస్తున్నాననే దినాలు వస్తాయని ప్రవచన గ్రంథాల్లో రాయబడ్డాయి. అనేకులు ప్రకటించారు. ఈరోజు అనేకులకు ఆలోచన అలాగే ఉంది. చంపడానికైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే. ఎవరు వీళ్ళు అని అంటే దేశములో సంచరిస్తున్న దుష్ట మృగాలు. ప్రియులరా, దేవాతి దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానం ఏంటి అని అంటే దుష్ట మృగములు లేకుండా చేస్తాను. ఈరోజు ఇటువంటి గొప్ప పని చేసేటువంటి దేవుణ్ణి వద్దంటున్నారు చాలామంది. దుష్ట మృగాలు లేకుండా చేసేటువంటి దేవుడు. ఈరోజు అనేకుల ఆలోచన ఎలాగుందనంటే, ఇదిగో పలానా వారిని దేశంలో ఉంచాం, పలానా వారిని ఇక్కడ అవకాశమేమో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ దుష్ట మృగాలు ఉన్నాయి, వాటిని లేకుండా చేద్దామని ఆలోచన జ్ఞానం గలవారికి లేకపోతుంది. ప్రియులరా, దేవాతి దేవుడు తన ప్రజల కొరకు ఆయన నియమించినటువంటి ప్రతి ఆలోచన, సిద్ధపరిచిన ప్రతి ప్రణాళిక కూడా ఎంతో ఆశీర్వాదకరంగా కనబడుతుంది.
మనము చదువుకున్నటువంటి 26వ వచనంలో వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును అంటాడు. వారిని నా పర్వతము చుట్టుపట్ల ఉన్న స్థలాలను, దేవుని పర్వతము. ప్రియుల పర్వతము అనగానే మన ఆలోచనలన్నీ ఎత్తైనటువంటి స్థలముగా ఆలోచన చేస్తాం. కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. దేవుని పర్వతము మందిరముతో పోల్చబడింది. ఆ పర్వతము అనే మాట దేవుని సన్నిధానముతో పోల్చబడింది. ఇప్పుడు ఈ పర్వతము దగ్గర ఉన్నటువంటి స్థలాలు ఎలా ఉంటాయంట? దీవెనకరముగా. ఎటువంటి దీవెనిది? చదువుతూ ఉంటే ఋతువుల ప్రకారము వర్షము కురిపిస్తానంటాడు. ఆన్ టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ప్రియులరా, ఈ దినమున మనం అనేకమైనటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. గత సంవత్సరంలోనూ అంతకుముందు నాకు సరిగా గుర్తులేదు, ఒక ఆయన టీచర్ పోస్ట్ కోసం చదివాడంట. జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. వయసు అయిపోయింది, ఆఖరి సంవత్సరం ఉందన్నప్పుడు జాబ్ వచ్చింది. మీరు కూడా వార్తల్లో చూసే ఉంటారు. ఈ పత్రికలు వాళ్ళు అనేకులు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నాకు సంతోషముగా ఉంది, కాకపోతే ఇంకా ఒక సంవత్సరమే. ఆలోచన చేద్దాము. ఈరోజు దేవుని యొక్క దీవెనలు ఎలాంటి కాలాల్లో కురియబడుతున్నాయి? అయా నేను దీవిస్తాను అన్నది ఎప్పుడు? ఆఖరి సమయాల్లో కాదు, అవకాశం లేనప్పుడు కాదు. ఏ కాలాల్లోనంట? ఋతువుల ప్రకారం. ఋతువుల ప్రకారం అని అంటే ఏ సమయానికి ఏది నీకు ఇవ్వబడాలో, ఏది అవసరమో. ప్రియులర్, అవసరం తీరిపోయిన తర్వాత ఒకవేళ మనకు అది అనుగ్రహించబడినా దాని మీద మనకి పెద్ద సంతోషం కలగదు. ఎప్పుడు సంతోషము కలుగుతుంది అని అంటే నిజమైనటువంటి అక్రత కలిగినప్పుడు, ఆ అక్రత తీర్చబడితే, ఆ అవసరత తీర్చబడితే ఆ క్షణంలో మనకి సంతోషము కలుగుతూ ఉంది. దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానములలో మొదటిది ఏంటి అని అంటే మీ చుట్టుపట్ల ఉన్నటువంటి స్థలాలు, అనగా ఆ స్థలము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మీ నివాస స్థలములు. మనము జ్ఞాపకం చేసుకోగలిగితే మీ సరిహద్దులలో సమాధానము అని వాగ్దానం చేయబడింది. ఈరోజు మన స్థలాలు, సరిహద్దులు సమాధానకరంగా ఉండాలి. ఈరోజు మనకున్నటువంటి సరిహద్దు సమాధానం కలిగి ఉంటుందా? మన నివాస స్థలం ఎలాగుంటుంది? అయ్యో, కొంతమంది ఆలోచన చేసినప్పుడు అయ్యా నేను ఇంటికి వస్తే నరకంగా ఉంటుందండి. అందుకే చాలామంది గృహాలకు వెళ్ళడానికి తొందరపడరు, అలా డిలే చేస్తూ ఉంటారు. మీరు గమనించారా? ఎప్పుడైనా ఉద్యోగం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవాలి, కాలేజ్ అయిపోయింది వెళ్ళిపోవాలి, స్కూల్ అయిపోయింది వెళ్ళిపోవాలి, వారు చేస్తున్న పని అయిపోయింది వెళ్ళిపోవాలి. కానీ ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఆ కాలయాపన చేస్తారు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి యాతన పడే కంటే కొద్ది సమయం ప్రశాంతంగా ఉందామని ఆలోచన. దేవుని బిడ్డలారా, అందుకే ఈ టీ హబ్స్ పెరిగిపోతున్నాయి. పూర్వపు దినాల్లో ఇంటికి వెళ్ళిపోవాలి, నా భార్య పెట్టిన టీ తాగాలి అనేటువంటి వారు. ఇంటికి వెళ్ళిపోవాలి, కొన్ని నీళ్ళు వేసుకుని చక్కగా ఆ ఇంట్లో కూర్చుని పిల్లలతో గడపాలి అనేటువంటి వారు. లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, అమ్మ ఇంటికి వెళ్తే కానీ నెమ్మది లేదనే మాటల నుంచి ఇప్పుడు ఎలాంటి స్థితికి వచ్చేసామనంటే ఇంటికి వెళ్ళి ఆ బాధలు పడే కంటే ఇంటికి సమయం అయిన తర్వాత. చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా, రాత్రి అందరూ పడుకున్న తర్వాత వచ్చి ఎవరు లెక్క ముందు. ఎందుకనంటే నివాస స్థలాల్లో దీవెన లేదు. నీ గృహమునకు నీవు నివసిస్తున్నటువంటి స్థలానికి సమాధానము లేదు. దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న వారితో మాట్లాడుతూ ఏమని వాగ్దానం చేస్తుంది అని అంటే, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలాలను నేను దీవెనకరముగా చేస్తాను. ఈరోజు సమాధానము కంటే మించిన దీవెన మరొకటి
లేదు. దేవుని బిడ్డలారా, ధనాన్ని ఇక్కడ సంపాదించవచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు ఇక్కడ కూడబెట్టచ్చు, కానీ పీస్ అనేది, సమాధానం అనేది మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అటువంటి సమాధానాన్ని, నెమ్మదిని దీవెనగా ఆయన మన నివాస స్థలానికి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవ సందర్భాన్ని చూస్తే ఋతువుల ప్రకారము వర్షము కురిపించబడుతుంది. ఈరోజు చూస్తున్నామా, ఉదయకాలమేమో ఎండాకాలం, రాత్రేమో చలికాలం. ఏమండి, ఏ ఋతువు ప్రకారం ఏది అదేనే కాదండి, కేవలం వాతావరణం అనే కాదు, మన జీవితాల్లో ఏ కాలమునకు పొందవలసిన దీవెన కాలంలో పొందలేకపోతున్నాము. ప్రియులరా, బిడ్డలతో సంతోషించాల్సిన సమయంలో వేదనకరమైన సందర్భాలు ఎదురవుతున్నాయి. వాళ్ళతో సరదాగా ఉందాము అనేటప్పటికి తర్వాత సమయాలు దానికి భిన్నంగా నడిపించబడుతున్నాయి. అయ్యో, ఎంత విచారకరమో! దేవుని వాగ్దానం అయితే ఏం తెలియచేయబడుతుంది? మీ నివాస స్థలములను మిమ్మును కూడా దీవిస్తాను. రెండవదిగా చూసినప్పుడు ఋతువుల ప్రకారం, అంటే మీకు ఏ సమయంలో, ఏ కాలంలో ఏదైతే నేను వాగ్దానము చేశానో ఆయా సమయాలకు, ఆయా ఋతువుల ప్రకారము, ఆయా అవసరతలు నేను తీరుస్తాను. నెంబర్ 3, మూడవ మాట ఏముందండి? దీవెనకరమగు వర్షములు కురిపించబడతాయి. దీవెనకరమైన వర్షాలు. వర్షం కురిసింది, ప్రాంతాలు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. వర్షాలు కురిసి నష్టం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వర్షాలు కురిసి పంటలు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇళ్ళకెళ్ళ సైతము కనబడకుండా కనుమరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు కురుస్తాయి, కానీ ఆ వర్షాలు ఎలాగుంటాయనంటే దీవెనకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నిన్ను ముంచేసేటువంటి వర్షాలు కురవవు, నిన్ను నాశనం చేసేటువంటివి, నీ పంటను పాడు చేసేటువంటివి, ప్రియులారా, నష్టాన్ని కలిగించి నిన్ను అప్పుల ఊబిలో పడేసేటువంటి దీవెనలు కాదు. దీవెనకరమైన వర్షం అనగా సమృద్ధిని ఇచ్చేటువంటిది. దేవుని బిడ్డలారి, వచ్చిన భాగంలోనే శ్రేష్టమైనటువంటి 3 సందర్భాలు ప్రవక్త యెహెజ్కేలు ద్వారా ప్రకటించబడుతున్న. మొదటిది ఏంటి అని అంటే నివాస స్థలము. ఆ నివాస స్థలంలో మన కుటుంబం ఉంటుంది. దేవుని బిడ్డల, నివాసము అనగానే ఏమంటాం? నివసిస్తాం. ఆ కుటుంబంలో ఎటువంటి దీవెనలు ఉన్నాయి? నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని అనుసరించే వారి గృహాలు దీవెనకరంగా ఉండాలి. నీతిమంతుల గుడారమును ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఆ ఆశీర్వాదం నీ జీవితాల్లో చూడగలుగుతున్నావా? ప్రతిదినము ఆ అనుభవాన్ని ఎదుర్కొంటున్నావా? కానీ కన్నీళ్లతో వాళ్ళు నడిపించబడితే దేవుని చెంతకు మనం రావాలి. అయ్యా, నీ వాగ్దానమేమో దుష్ట మృగాలు లేకుండా చేస్తానన్నావు, నీ వాగ్దానమేమో నా నివాస స్థలాన్ని దీవిస్తానన్నావు. ఏ సమయమునకు ఏ ఆశీర్వాదము కావాలో ఆ సమయమునకు అనుకూలమైన ఆశీర్వాదము దయచేస్తానన్నావు. చివరిగా దీవెనకరమగు వర్షాలు అనగా సమృద్ధి కలిగినటువంటి వర్షాలు. ప్రియులరా, గత దినాలు దుబాయ్ అనే ప్రాంతంలో వర్షాలు కురిశాయి, భయంకరమైనటువంటి బీభత్సాన్ని సృష్టించాయి. చూస్తుండగా కొన్ని లక్షల కోట్లు నష్టం కలిగింది. అయా, వర్షము కురిసింది, దీవెన సంతోషపడే లోపే అవి దీవెనకరమైన వర్షాలు కాక నాశనకరమైన వర్షాలుగా కురియబడ్డాయి. మన ప్రాంతాల్లో కూడా మనం చూస్తాం, అనేక చోట్ల వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల పలానా గ్రామాలు మునిగిపోయాయి, నేటనున్నాయి, రాకపోకలు బంద్ అయిపోయి, ఇటువంటివన్నీ మనం చూస్తాం. దేవుని బిడ్డల, వర్షాలు కురవడం ప్రాముఖ్యమే, కానీ ఎటువంటి వర్షాలు కావాలి మనకి అని అంటే వాక్యం అంటుంది దీవెనకరమైన వర్షాలు. మంచిదే, దుష్ట మృగాలు ఉంచునన్నాడు, ఇంటి స్థలాలను దీవిస్తానన్నాడు, ఏ సమయానికి ఏ దీవెన కావాలో దయచేస్తానన్నాడు. మీకు మీద కురిసేటువంటి వర్షం మీకు దీవెనకరంగా సమృద్ధినిచ్చేదిగా ఉంటుంది అన్నాడు. బాగానే ఉంది అయితే అని అనుకుంటే మనము అవివేకంగా ఆలోచన చేసినట్టే. దేవుని వాక్యము దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ వాగ్దానములు ఇచ్చావు కదా, ఈ దీవెనలు ప్రకటించావు కదా, ఎవరికి? నేను అర్హుడనా? నా కుటుంబము దానికి అర్హమైన కుటుంబమా? నా స్థలము దానికి అనుగుణమైన స్థలమా? దీవెనకరమైన వర్షములు కురియుటకు నేను పాత్రుడనా అని ప్రశ్నిస్తే
పరీక్షించుకుంటే వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ దీవెనలు ఎవరికి, ఆ ఆశీర్వాదములు ఎవరికి, ఈ సమాధానం ఎవరికి, ఏ కాలములో ఆ కాలమునకు తగినట్టుగా ఇచ్చేటువంటి ఆ ఋతువుల ప్రకారం ఇవ్వబడేటువంటి ఆశీర్వాదములు ఎవరికి? ప్రియులరా, ఈ దినమున దేవుని యొక్క దీవెన మన జీవితాల్లో ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ దీవెన ద్వారా మనము సంతోషించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మన సంతోషము ద్వారా ఆయనను స్తుతించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి ఎవరికి? నేనున్నానా ప్రభువా? ఎక్కడ వాగ్దానము చేయబడినా, ఏ దీవెన ప్రకటించబడినా మనకు రావలసిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటనంటే, ఆ వాగ్దానమునకు, ఆ దీవెనకు నేను పాత్రుడనా కాదా, నేను యోగ్యుడనా కాదా? ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్న వేసుకుని మనము వాక్యం దగ్గరికి వస్తే వాక్యం ఏం చేస్తుంది అని అంటే, మనకు అర్హత ఉందో లేదో వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది, సరి చేసుకునేటకు సహాయాన్ని చేస్తుంది, దిద్దుకునే కృపనిస్తుంది. ఈరోజు అవివేకంగా నేనేం చేశాను, నా కుటుంబానికే, నా బ్రతుకే ఎందుకు ఎలాగైపోయిందని అవివేకపు మాటల ద్వారా మరింత దేవునికి దూరం అయిపోయే వారు ఉన్నారు, మరింత శాపగ్రస్తులైపోయేటువంటి వారు ఉన్నారు. ఇలాంటి ఆలోచన మనకు కలిగిన ప్రేమగల దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మరలా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, సరి చేసుకున్నటకు సహాయమును చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యమును గనక మనము ప్రశ్నిస్తే, అయ్యా ఏ కాలమునకు తగిన ఋతువుల ప్రకారం నాకు దీవెన ఇస్తానన్నావు, నేను అర్హుడనా, పాత్రుడనా, ఆ దీవెన నాకు అనుగ్రహించగలవా అని అడిగితే వాక్యము ఇది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నది. ఏమని ప్రశ్న వేస్తుంది? నీవు అర్హుడనో కాదో పరీక్షించుకొనుటకు. అనేక సందర్భాల్లో ఈ మాట వ్రాయబడుతుంది. నిన్ను నీవే పరిశీలన చేసుకో. బల్లిచ్చే సమయంలో పౌలు భక్తుడు హెచ్చరిస్తాడు సంఘాన్ని, మిమ్మును మీరే శోధించుకొని పరీక్షించుకోండి, విమర్శించుకోండి. వ్యక్తిగత పరిశీలన చేసినప్పుడు ఒకవేళ మన ప్రవర్తన మనకి యథార్థంగా కనబడిన వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆధ్యాత్మిక లోపాలు స్పష్టంగా దేవుడు బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. ప్రియులారా, ఒక వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయిన యోవేలు రచించిన గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు చదివినప్పుడు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? యోవేలు ప్రవక్త వచ్చాడు. యోవేలు ప్రవక్త ప్రకటించే దినాల్లో ప్రజల యొక్క ఆలోచన ఎలాగుంది అని అంటే, ప్రియులారి, ఈ సందర్భాన్ని మీరు అనేక సార్లు చదివి ఉంటారు. ఏంటా సందర్భం అని అంటే, ఏదైనా దుర్వార్త వినబడినా, నష్టము కలిగినా, ఏదైనా హెచ్చరిక వచ్చినా, దేవుని కోపము యొక్క ఛాయలు ఎక్కడైనా కనబడితే వీళ్ళు మొట్టమొదటి చేసే పని ఏంటి అంటే, బట్టలు ఇలా చింపేసుకొని నెత్తి మీద బూడిద పోసుకొని అక్కడ కూర్చొని ప్రలాపించేవారు. ఇది ఒక శాపార్థమైన సూచనగా కనపరిచేవారు. ఏమరా బాబు అలాగున్నావు అని అంటే, ఏముంది మా బతుకు బాగాలేదు అని చెప్పేవారు కదా ఇప్పుడులాగా. అప్పుడేం చేసేవారు? వస్త్రాలు చింపుకొని. ప్రవక్తని యోవేలు వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు అన్ని బాగానే చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని శిక్షించాడని తెలియపరుస్తున్నాడు, కానీ చింపుకోవలసింది మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి, దేవుని వైపు తిరగండి, మిమ్మల్ని రక్షించే వాని వైపు తిరగండి. మీరు ఎవరి వైపు తిరిగి ఉన్నారో,
ఇప్పటిదాకా ఎవరి వైపు చూస్తున్నారో, ఎవరి సహాయం కొరకు పరిగెడుతున్నారో వారి వైపు, మీ ఆలోచన వైపు కాక వాక్యం ఏదైతే చెప్తున్నాడో తిరగండి. టర్న్ టు జీసస్. మీ కనుదృష్టి దేవుని వైపు మారాలి. రక్షకుడైనటువంటి ప్రభు వైపు మీరు తిరగాలి. ఒకవేళ మీరు తిరిగితే, ఎందుకు ఇంత స్పష్టంగా తిరగండి అంటున్నాడు? దేవుని బిడ్డలారా, అనేకులు రకరకాలైన ఆలోచనల వైపు తిరిగేవారు ఉన్నారు. చూస్తున్నాము ఈరోజు స్పష్టంగా చూస్తున్నాము. ఏమండి, ఒక సహోదరు ఉంది, ఎప్పుడైనా సరే మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అంటది. మన చూస్తే ఎలా పట్టుకుని తిరుగుతూ ఉందో చెట్టు చుట్టూ. ఏమండి, దేని చుట్టూ? నేను అనుకుంటా, నా చెట్టుకే కనుక ఆ స్థాయి ఉంటే, సామర్థ్యం ఉంటే, ఏమండి, దాన్ని ఆలోచనలో పెట్టిన వాళ్ళు దాని చుట్టూ తిరుగుతారు. నీకు చెప్పిన వాళ్ళు దాని చుట్టూ తిరగరు. కానీ ఈ పిచ్చి ఆలోచనలు ఏం చేస్తాయనంటే, చెట్ల చుట్టూ తిరగమన్నారు, మంచిదే. తులసి అనే చెట్టు చుట్టూ దాని గాలి మనం పీల్చుకుంటే మన శ్వాసకోశ నాళాలో శుద్ధి చేయబడతాయి కనుక ఆ వాసన పీల్చడం మంచిదే. మామూలుగా పీల్చుతామా? ఏమండి, వాము మొక్కని పెంచుతాం మనం, బజ్జీలు వేసుకోవడమే మనకి. కానీ దాని నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల కొన్ని ఈ నాళాలకు సంబంధించిన, శ్వాసకోశకు సంబంధించినటువంటి బలహీనతలు తగ్గుతాయి. ఇది సైన్స్, అది తప్పు కాదు. సాధ్యమైతే ఒక ఇంటిలో మన హాల్లో దాన్ని పెట్టుకోండి, ఇండోర్ ప్లాంటే అది, దేవుని బిడ్డలారా. కానీ ఆ పని చేయరని చెప్పి ఏం చేశారంటే దానికి మొక్కమంటే ఇప్పుడు అవన్నీ పక్కనెట్టి దీనికి మొక్కుతున్నారండి. పోనీ అది కూడా ఎప్పుడు అండి, డి విటమిన్ కోల్పోతున్నారు, బయటికి రావట్లేదు, బాగా బలిసి కొట్టుకుంటున్నారని పొద్దున్నే లేచి సూర్యకిరణాలు శరీరానికి పడాలి, తడిబాటలతో వెళ్ళి సూర్య నమస్కారం దాన్ని అలవాటు చేస్తే వీళ్ళు 11ంటికి లేచి ఇలాగా నేస్తారు అపార్ట్మెంట్లోంచి. మేము ఎప్పుడు దాకా 11 o'clock 11ంటికి లేచి, ఎవరికి సార్ గుర్తుపట్టారా, నేనే, మీతో నాకు చాలా పని ఉంది, మీకు కావాలి, మీరు నాకు కావాలి. ఎప్పుడు సెల్లార్లోంచి బయటికి రారు, మళ్ళీ అది కూడా కిరణాలు డైరెక్ట్గా పడనెవరు, ఎక్కడో ఉన్నటువంటి సూర్యకిరణాలను ఎక్కడి నుంచి హాయి చెప్పేస్తూ ఉంటారు. నిజానికి ఏర్పరిచిన విధానం వేరు, దాన్ని సృష్టించినటువంటి విధానం వేరు. ఈరోజు ఆ లోతుల్లోనికి వెళ్లకుండా ఆలోచన చేస్తున్నారు. దేవుని ప్రజలు కూడా అలాంటి అవివేకంలోనే ఉన్నారు. ఓహో, నాకు శ్రమ వస్తే నేను వెళ్ళిపోయి ఆ వస్త్రాలు చింపుకొని ఆ బూడిదలో కూర్చుంటే చాలు అనుకుని అక్కడికి వెళ్ళి బూడిదలో కూర్చొని ఏడుస్తున్నారని నెత్తి మీద బూడిద వేసుకుని. యోవేలు ప్రవక్త వచ్చాడు, చూశాడు, వారు ఎంత అవివేకులుగా ఉన్నారు మీరా, దేవుడు చెప్పింది ఒకటి, మీరు చేస్తుంది ఒకటే. ఏమండి, ఈరోజు అనేకులు అదే కదా. ఏమ్మా ఇవాళ అంటే, ఇవాళ ప్రార్థన ఉపవాసం అంటారండి. ఉపవాసం అని అంటారు, మళ్ళీ ప్రార్థన కూడా చెప్పరు. ఉపవాసం అని చెప్పి ఏం చేస్తున్నాం అని అంటే, బాతకాని ఉపవాసం అని చెప్పి ఇంట్లో ఉండి ఏ పని ఆలోచన, అసలు అర్థాన్ని మార్చేస్తున్నారు. యోవేలు ప్రవక్త వచ్చి స్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నాడు. అయ్యా, మీరు చింపుకోవాల్సిన వస్త్రాలు కాదు, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. అప్పుడు ఒకవేళ ఆయన పశ్చాత్తాపడతాడో మీ మీద ఆ శిక్ష వేసినందుకు. దేవుని బిడ్డలారా, ఎవరికి దీవెనంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే అంటాడు, ఆయన తట్టు తిరిగి హృదయములను చింపుకొన్న వారికి. ఈరోజు హృదయం చింపబడ్డం అంటే అర్థం ఏంటి? నీ హృదయము ఆయన ఎదుట చింపబడాలి, హృదయం బద్దలవ్వాలి, కన్నీళ్ళ చేత ఆయన నీకు కలిగినటువంటి ఆ పాపయుక్తమైన ఆలోచన కడిగి వేయబడాలి. ఈరోజు ప్రార్థనలు కన్నీళ్ళు కార్చలేము. అసలు ప్రార్థన అంతా కూడా చాలా అఫీషియల్ ప్రేయర్స్ అయిపోయినాయి ఈరోజు. అండి, దేవాన్ని మీకు స్తోత్రం, మాకు ఆత్రం అనడంటే ఒక ఆయన. ప్రార్థన అని అంటే క్లుప్తంగా చేయమన్నాం అనుకోండి, బలి జాతర కొంతమంది. అండి, అసలు ప్రార్థనే క్లుప్తంగా ఉంటుంది. ప్రార్థన అనేటప్పటికే క్లుప్తం వచ్చేది. చూడండి, సేవకులుగా మేము ఎదుర్కొంటాం చూసారా. పొద్దున అంటారు, కార్డులోనేమో 10 గంటలకు వేసేస్తారండి. 10ంటికి వెళ్తే అటు ఇటు చూసి మొత్తానికి మాకు తెలుసు కదా,
11 గంటలకి 11:30కో మొదలెడతాం. ఒకవేళ వాళ్ళు వచ్చి అన్నారు అనుకోండి 11:30 to 12:30 ఆమెనంటే భోజనం కరెక్ట్ రైట్ టైం అంటారండి. ఇంకా 11:30కి మొదలెట్టి పాట పాడుతా అది చేస్తా ఇది చేస్తా మొత్తానికి చేస్తా వాళ్ళు వస్తున్నారండి, వచ్చేస్తున్నారండి, దగ్గరికి వచ్చారంట. ఇంకా వాళ్ళు బయలుదేరరు అక్కడ. ఏమండి ఈలోపు ఎవడికో తెక్కలెగుతుంది అంటాడు, భోజనాలు వాడండి ఎంతసేపు చేస్తారండి. ఆ భోజనాలు అయిపోతుంటే అన్ని తతంగాలు అయిపోయిన తర్వాత 3ంటికో అప్పుడు దిగుతారండి కొంతమంది. దిగిన తర్వాత ప్రార్థన అంటారే. మేమేం చేస్తాం, అయ్యా 10 గంటలకు అన్నారు, ఎలా కొట్టినా 2 గంటలకు అయిపోద్ది, మేము 3 గంటలకు మీ దగ్గరికి వచ్చేయగలము అని ఒక అనాలిసిస్ చేసుకుని వేరే వాళ్ళకి టైం ఇచ్చామనుకోండి, అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పలేం. ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రియులారు ఇలాంటివి అనేకమైనటువంటి ఆలోచనలు. అక్కడ ఉన్నటువంటి ప్రజల విధానం ఎలాగుంది అని అంటే, ఈ లోకట వచ్చి అంటారు, అయ్యా ప్రతి ఓడు క్లాక్ చూపించేవాడు మనకి. అండి పెళ్ళిలో పరిశుద్ధ పాడదామని అలా ఎత్తినడికి అండి 4 చరణాలు ఉన్నాయి, 2 తీసేసి క్లుప్తంగా మాస్టర్ గారు అంటాడు. సిగ్నల్స్ వచ్చింది అక్కడి నుంచి అయితే కొంతమంది చాలా దూరం నుంచి అంటారు. ఏమండి వాక్యం ఏమంటుందండి, మీరు ఆయన తట్టు తిరగాలి. తిరగడం అని అంటే ఏదో ప్రార్థన ఇచ్చామో, ఏదో దేవుని కొరకు చేసాము, ఏదో నడిపిస్తున్నామో, మా ఆలోచన ప్రకారం ఇది కాదంట. ఆయన తట్టు త్రెప్పబడినటువంటి వారు, హృదయము చింపుకునేవారుగా, ఆయన పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునేవారుగా ఉన్నప్పుడు ప్రియులారా తిరగని వాళ్ళు ఉన్నారు. ఆ పక్క గ్రంథమే ఆమోసు గ్రంథంలో చూడండి, ఒక వచనాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు. ఇదెంత భయంకరమైనటువంటి వచనమండి ఇది. దేవుడంట దంతశుద్ధి కలగజేస్తే అంటే నమ్మడానికి లేకుండా ఏమైనా చేస్తేనైనా తిరుగుతారేమో అని ఆహారపు కొరత. ఈ రోజున కలిగిన నష్టాన్ని బట్టి, కలిగిన శ్రమను బట్టి దేవుని దూషించి దేవునికి ఇంకా దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభా మాకు ఈ శాపం ఏంటి నాయన, అందరూ సమృద్ధితో ఉన్నారు, మరీ 4-5 రకాలేం అవసరం లేదు, కానీ కడుపు నిండడానికి మాకు అవకాశం లేదేంటయ్యా అని అడిగే వాళ్ళు ఉంటారనుకున్నాడంట ప్రభు. ఆమోసు ప్రవక్త వచ్చి అన్నాడు, అయినను మీరు ఆయన తట్టు తిరిగిన వారు కారు. ఆహారం లేకుండా చేసిన, మీ స్థలాలన్నిటిలోనూ ఇదే స్థితి కలగజేసిన దేవుని బిడ్డలారా తిరిగిన వారు కారు. 2వ సందర్భం అదే అధ్యాయం 9వ వచనం చదివితే ఉంటుంది, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుకు చేత నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసినను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 10వ వచనం, మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్టు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని, మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లబెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు. అయ్యో యవనులను ఖడ్గానికి అప్పగించాడంట, వారి స్థలాల్లో దుర్గంధాన్ని కలగజేసాడంట, గుర్రాలను నాశనం చేశాడంట. ప్రియులరా అయినా తిరిగిన వారు. ఎన్ని సందర్భాలు రాయబడ్డాయండి? 6వ వచనం చూస్తే దంతశుద్ధి కలగజేసిన, మీ స్థలాలన్నింటిలో మీకు ఆహారం లేకుండా చేసినా తిరగలేదు. ఫస్ట్ ట్రైల్ చూడండి. మనం కూడా ఏం చేస్తాం, ఇగో వీళ్ళకి ఎన్ని ఇవ్వబట్టే ఇలా తయారయ్యారు కనుక కొద్దిగా కట్ చేద్దామని అనుకుంటాం కదా సాధారణంగా. ఏమండి విచ్చలవిడితనం ఎక్కడ ప్రారంభించబడుతుంది? సమృద్ధి ఉన్నప్పుడే. ఏమండి వంపేస్తున్నారు అనుకోండి, ఎందుకు ఎక్కడ వస్తుంది అది? ప్రియులరా జాగ్రత్త ఉండాలి.
సమృద్ధి వారిని అవలక్షణాలకు నడిపించింది. అందుకని దేవుడు ఏం చేశాడంట, ఆహారం లేకుండా చేశాడంట. ఇంత సమృద్ధిలో ఉండి లేమిలోనికి వచ్చాము అని దేవుని వైపు చూస్తారని, తిరిగిన వాళ్ళు కాదంట. 9వ వచనంలోకి అంటున్నాడు, అసలు ఆ పంటని ఇచ్చేటువంటి ఆ పంటల మీదకి కొన్ని పురుగులు పంపించాడంట. ఏ పురుగులు అయ్యి? తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను అన్నిటినీ తినేసిన అయినా కూడా, ఈరోజు ఆశీర్వాదం ఉంది అక్కడ అనుకున్నవి తినేసిన, పంటలు పాడైపోయినా, అంటే ఫలాలు ఇచ్చేవి నిరుపయోగంగా పడిపోయినా, తిరిగినోళ్ళు దేవుని బిడ్డలారా, సంపాదించే వ్యక్తి సంపాదించకుండా నిరుపయోగంగా కూర్చున్నాడు అనుకోండి, పంట తినేసినట్టే. అది రావలసినటువంటి ఆశీర్వాదము, సంపాద్యము ఈ పురుగులు వచ్చి తినేసిన వచ్చిన వారు కారు. అంటే ఆహారం లేకుండా చేశాను, తిరగలేదు. పంట పాడు చేశాను, తిరగలేదు. ఇంకేం చేశాడంటే తర్వాత ఇంకా ఐగుప్తులకి ఏదైతే తెగుళ్ళు వచ్చాయి మీరు గమనించారా? నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని వాగ్దానం చేసినప్పుడు ఆయన వాగ్దానము దేని కొరకు చేశాడు అని అంటే, ఐగుప్తీయులకు కలిగిన రోగములలో ఏది మీకు రానియను అని చెప్పి నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నారు. కానీ ఇక్కడ మరలా అది రిపీట్ అయిపోయింది. ఏంటా రిపీట్ అయింది? మరలా వచ్చేసింది ఏంటంట, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములు మీ మీదకి రప్పిస్తాను. అక్కడేమో అన్నాడు, వాళ్ళకు వచ్చిన ఏ వ్యాధి మీ దగ్గరికి రాను, ఎందుకంటే మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే. అదే దేవుడు వారి క్రియలను బట్టి, అంటే ట్రీట్మెంట్ ఇచ్చినా సరిచేయబడకపోవడాన్ని బట్టి, ప్రియులారు ఇదేనా అనేకుల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి? శ్రమ కలిగినప్పుడు సరిచేయబడకపోతే ఎలా దీవించబడతావు? మొదటి శ్రమ సరిచేయబడలా, దేవుడు హెచ్చరిస్తాడు, ప్రియులరా ఇది నీకు క్షేమం కాదు, దీవెన కాదు అని నేరుగానే. ఆయన ఏం భయస్థుడు కాదు, మనం అంటే ఆయనకి భయం కూడా లేదు. ఏదో ఒక సందర్భంలో చాలా స్పష్టంగా ఆయన మనకి వార్నింగ్ ఇస్తాడు. ఖాతరు చేయలా, అర్థమైనా కూడా చాలామందికి ఇది నీ కొరకే అని అర్థమైనా కూడా చాలా తెలివిగా అంటే చాలా టాక్టీస్గా మనకు కాదన్నట్టు పోతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మొదటిది ఏంటంటే ఆహారం లేకుండా దంతశుద్ధి కలగజేశాడు, లేములోనికి తీసుకెళ్ళాడు, ఇంటి బయటకు వస్తే ఏ సీట్లో వస్తాడో అనేటువంటి కరువు రప్పించాడు. అవలా రెండోసారి దేవుడు ఇంకా అబ్బాయి ఎలా కాదు, కొంచెం డోసు పెంచుదాం అండి, డోసు పెంచుదాం. చూడండి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావు, ఒక రేంజ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, 1 mg 2 mg అని ఉంటుంది కదా, ఏ సెట్ మందులు వేసి సార్ అవ్వలేదండి అన్నారు అనుకోండి, 2 వేసుకోమంటాడు. అంటే డోసు ఏం చేస్తారు, పెంచుతారు. నీ బాడీకి నీకున్న బలహీనతకి సెట్ అవ్వట్లేదు, సరిపోవట్లేదు కనుక కొంచెం పెంచాలే. దేవుడు పెంచాడంట. ఆ పెంచింది ఏంటి అని అంటే, పంట పొలాల మీదకి తెగులు వచ్చిందంట, కాటుకు వ్యాధి వచ్చిందంట, గొంగల పురుగు వచ్చి ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లను వారికి కలిగినటువంటి వనాలన్నింటినీ తినేసిందంట. అప్పుడైనా సరే ఎప్పుడు లేని గొంగల పురుగు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ప్రభు అంటారేమో అనుకుంటే అప్పుడు తిరగలేదంట. ఎప్పుడు లేని తెగులు ఇప్పుడు ఎందుకు వచ్చింది, తిరగలా. మూడవ దానికి పెంచి ఆయన ఏం చేశాడు అని అంటే, యవనులను హతమార్చి దుర్గంధాన్ని కలగజేసి గుర్రాలను కొల్లగొట్టించి, ఎంత కఠినమైన తీర్పు వచ్చినా తిరిగిన వారు కారు. అందుకని ఏమంటాడు దేవుని బిడ్డలారా, ఆయన తట్టు తిరగండి. కీర్తనగాడు చక్కని కంక్లూషన్ ఇస్తాడు. ఏమని అంటాడు అని అంటే, మీరెంతటి తిరిగినా మీకు మేలు మేలు. ప్రియుల దీవెన సంపాదించాలి అని అంటే మనం ఏమి కలిగి ఉండాలి? వాక్యం స్పష్టంగా అంటుంది, నువ్వు ఆయన తట్టు తిరగాలి. అంటే ఎప్పటిదాకా ఎక్కడెక్కడ ఎటువైపు చూస్తాం. చాలామంది అనుకుంటారు, మేము అనుకుంటున్నాం కదా అంటే, అందరిలో ఒకరుగా నువ్వు ప్రభుని అనుసరిస్తే పని అయ్యేది కాదు. నీవు ప్రత్యేకించబడిన వాడవుగా, ప్రత్యేకించబడిన కుటుంబముగా. ఎందుకని?
నీ నివాస స్థలం సమాధానకరంగా దీవించబడాలి. నీపై ఋతువుల ప్రకారము వర్షం కురవాలి. అది దీవెనకరమైన వర్షమై ఉండాలి. అది కదా దేవుడు మనకిచ్చిన వాగ్దానము. ఆయన తట్టు కాక ఇతరమైన ఆలోచన వైపు తిరిగినందుకై. ఒకవేళ తిరిగితే ఏంటి? జకర్యా గ్రంథంలో చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివినప్పుడు వాక్యం అంటుంది కదా, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆయన ఒక వాక్కును విడుదల చేశాడు. అదేంటి అని అంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఆయన తిరిగితే చూసి వెళ్ళిపోయేవాడు కాదండి. ప్రియులరా, ఎరికో పట్టణంలో కొట్టబడినటువంటి ఒక మార్గస్థుని కొరకు ఉపమానం చెప్పబడుతుంది కదా. ఏమని చెప్పబడింది? ఆ మార్గంగా మార్గస్థుడు ఒకడు వెళ్ళాడంట, చూసేసి వెళ్ళిపోయాడు. యాజకుడు వెళ్ళాడు, చూసేసి వెళ్ళిపోయాడు. వ్యాపారం చేసుకుని వాడు వెళ్ళిపోయాడు. కానీ ఈ మంచి సమరయుడైనటువంటి ప్రభువు చూచి వెళ్ళలేకపోయాడు. ఆ వ్యక్తిని తీసుకున్నాడు, పరిచర్య చేశాడు. పూటకోళ్ళు వాని ఇంటికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించి, కట్లు కట్టి, గాయం చేయించి, నాకు తెలిసి ఒక డాక్టర్కి చూపించి అక్కడ అతనికి అకామిడేషన్ అండ్ ఫుడ్ అరేంజ్ చేశాడు. మళ్ళా వ్యక్తితో అంటాడు, ఈ వ్యక్తికి పరిచర్య చేయి, ఒకవేళ ఏమైనా ఇవ్వాల్సింది ఉంటే నేను మరలా తిరిగి ప్రయాణం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెల్లిస్తాను. దేవుడు నీ తట్టు తిరిగితే నీవున్న శ్రమలో, నేనున్న శ్రమలో విడిచిపోయేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనుదృష్టి నాపై పడిందా, నన్ను అలా వదిలేసి వెళ్ళిపోడు. నేను గాయాలతో ఉండడం ఆయన చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు. నేను విచారం ఉండి ఆయన చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఏంటమ్మా అలాగొన్నో అని సంగతి తెలుసుకుని నవ్వుకునేవాడు కాదు. ఈరోజు లోకం ఎలాగుంది అని అంటే, ఆత్రంగా అడుగుతుంది, ఏంటి అలా ఉన్నా, అయ్యో పక్కెళ్ళి సరిగ్గా ఉండేలాగా. లేకపోతే మొన్న ఎలా మాట్లాడింది అనుకున్నా, అసలు మామూలుగా ఉందేంటి, ఇప్పుడు తెలిసిందా ఏంటి? ఇంకా ఎగరేసే వాళ్ళు చాలామంది. ప్రియులరా, మన ప్రభు అటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. రెండో సందర్భాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. జ్ఞాని అయిన సొలొమోను గారు అంటున్నాడు, నీవు దీవించబడాలి అని అంటే మొదటిగా ఏమండి, ఆయన తట్టు తిరిగిన ఎడలా దీవించబడతావు. రెండోది, ఆయన తట్టు తిరిగిన నీవు నమ్మకంగా ఉండాలి. ఈరోజు దేవుని విషయాలలో నమ్మకం ఎంతవరకు ఉంటామో ఏమండి? ఏంటి దీనికే అంటారు కొంతమంది. ఏంటండి, ఏదైనా తేడా జరిగిందనుకోండి, ఏదో చిన్నదే కదా దీనికే అంటారండి. అసలు వాక్యం ఏమంటుంది? నమ్మకంగా ఉండేవారి కొరకు వాక్యం ఏమంటుంది? చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ యజమానుడు మాట్లాడుతూ నమ్మకముగా ఉన్నవాని కొరకు పలికిన మాటలు ఎలా ఉన్నాయి చూడండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో, ఎక్కడంట కొంచెములో. దేవుని బిడ్డలారా, కొంచెములో నమ్మకముగా ఉంటేవి కనుక నిన్నెంకా అనేకమైన వాటి మీద దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏదైనా ఆశీర్వదించినప్పుడు కొంచెం ఇస్తాడంట. మొదట బాగా వినాలి ఈ మాటలో. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? కొంచెం దీవించబడ్డారు అనుకోండి, ఇంకొమ్ములు వచ్చేస్తాడు. కొంచెమే. అయ్యో, నీకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మితిలేనివిగా ఉన్నాయి, వెలకట్టలేనివిగా ఉన్నాయి, నువ్వు ఊహించలేనివిగా ఉన్నాయి. అయితే నీకు కలిగిన కొంచెము దీవెనలోనే నీకు గర్వము, అసూయ, కలహము, అవివేకం, అంధత్వం
ఇవన్నీ వచ్చి కళ్ళు నెత్తికెక్కి దేవునికి దూరం అయితే అంటే దీవెనలు ఇచ్చేటువంటి వాడు పొందేటువంటి ఆ అనుభవాలు ఎలా ఉంటాయనంటే, ఆ యజమానుడు వచ్చాడంట, ఇవ్వబడిన తలాంతు చూశాడంట. ఈరోజు అనేక తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు. చాలామంది చెప్పే అసలు మాటలు ఎలా చెప్పగలుగుతారో అనిపిస్తుందండి. అండి ఏం చెప్తారు, అస్సలు తిరగలేదండి ఫాస్ట్గా. ఇవాళండి అలా వాల్చలేదంటారండి. నేను చెప్పండి, అలా వాల్చకపోతే నడుము ఉంటుందా? కుర్చీలోనా కూర్చోపోతే ఉంటుందా? అవకాశం లేదు. మన శరీరం విశ్రాంతి తీసుకపోతే అయిపోయి చెట్టుకి వెళ్ళిపోతుంది. ఏ నెలల్లో మిషన్లా చేసే అవసరం లేదు. ఒక్కరోజు మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మరుసటి రోజు తీసుకోవాల్సిందే. ప్రార్థన సమయాలకు వచ్చేటప్పుడు మాత్రం అస్సలు ఒక్క క్షణం తీరికలేదని అంటారు. భలే ఉంటుంది మాట. అన్నారు ఎప్పుడైనా? ఎంతసేపు లేదంట క్షణము అని అంటే అర్థం ఏంటండి? చెప్పాలి. క్షణం అని అంటే 1 సెకండ్. ఒక్క సెకండ్ ఖాళీ లేదు అని చెప్పడం ఇది అబద్ధమా నిజమా? ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే క్షణం తీరిక లేకుండా ఏముండదండి, ఖచ్చితంగా ఉండదండి. ఈవెన్ మిషన్ అయినా సరే 8 hours డ్యూటీ షిఫ్ట్ మారేటప్పుడు అంతా ఆపుతాడు, అంతే కదండి. ఏదో కారణం చేత దానికి రెస్ట్ ఇవ్వలేదనుకోండి, అయిపోయింది, ఇంక మళ్ళీ పని చేయదు. ఇంకా మనకి తెలిసే సంగతే కనుక సమయం దొరికితే అందుకే కుర్చీలో కూర్చున్నా నేహేస్తుంటున్నాం. ఎందుకంటే ఈ శరీరం ఒకవేళ మనం తీసుకోకపోయినా అది తీసేసుకుంటుంది దానికి అదే. అవునండి. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని విషయాల్లో ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామో. ఎందుకు ఈ మాట పలికాడు? ఆ యజమానుడు వచ్చి వివరణలోనికి వెళితే ఆ యజమానుడు ఏం చేశాడంట? తలాంతులు ఇచ్చాడంట. తలాంతులు ఇచ్చాడు. అవి కూడా ఏమంటే తెంగరోని తీసుకొచ్చి ఇదిగోరా ఇవి పట్టుకుపో, ఇలా రా నువ్వు కనబడ్డావు కాబట్టి ఇది పట్టుకుపోలేదంట. ఎవని సామర్థ్యము చొప్పున అంటే ఈయన ఎంతైతే హ్యాండిల్ చేయగలడో అన్న వాళ్ళకి ఇచ్చాడంట. రైట్. ఇచ్చినప్పుడు ఆ తలాంతును సరి అయిన రీతిలో ఉపయోగించినటువంటి వ్యక్తి వాటిని రెట్టింపు చేసిన తర్వాత యజమానుడు వచ్చి చూశాడు, నీకు ఇచ్చిన దాని కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. సామెతల గ్రంథకర్త అయిన జ్ఞాని సొలొమోను ఏమన్నా, నమ్మకమైన వానికి దీవెనలు ఇవ్వబడతాయి. నీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు నిన్ను నమ్మాడు, ఎన్నోసార్లు తలాంతులు ఇచ్చాడు. ఎన్నో మార్లు ఆ తలాంతులు తీసుకొని వెళ్ళి అపనమ్మకమైన స్థితిలో పాతి పెట్టావు, కొన్ని పోగొట్టావు, కొన్ని దుర్వినియోగం చేశావు. గుర్తు తెచ్చుకుంటే ఏడుపు తప్ప ఏముండదండి. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన తలాంతులు మన సామర్థ్యాన్ని గుర్తించిన వాడు. ఒకవేళ చూస్తున్న వారందరికీ ఈడెందుకు ఉపయోగపడతాడో, పనికిరానోడు పనికిరాంది అనేటువంటి ఆలోచన కలిగిన దేవుడు మనలో ఉన్న ఏదో ఒక ప్రత్యేకత చూసి ఆ తలాంతుని దేవుడిచ్చాడు. ఈ తలాంతుని ఎలా ఉపయోగిస్తున్నావో దేవుని బిడ్డలారా, అనేకులు వారి తలాంతుని రకరకాలుగా ఉపయోగించేవారు ఉన్నారు. మంచి గొంతు ఇచ్చాడు అనుకోండి, దాన్ని వేరేగా రకరకాలుగా ఉపయోగించేవారు ఉన్నారు. ఏదైనా ఒక స్కిల్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగించేవారు ఉన్నారు. ఇప్పుడు ప్రభు వచ్చి ఏం చెప్పాలి? సూపర్ చేసా అనాలా? నీకు ఇచ్చిన కొంచెంలో నీవు నమ్మకం ఉన్నావు కనుక నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తాను. ప్రియులారా, మన జీవితంలో ఇవన్నీ మన ఆలోచన చేత కొనసాగించేటువంటివి ఎంత మాత్రం కాదు. మన యొక్క జ్ఞానం చేత నడిపించేటువంటివి ఎంత మాత్రం కాదు. ఈరోజు దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు ఈ ఆధిక్యత? ఎందుకు ఇచ్చాడు ఈ కృప? ఈరోజు దేవుని పిల్లలు అనేక మంది సహాయకారులుగా, పరిచర్యలో సహకారులుగా, సేవా కార్యక్రమాల్లో సహకారులుగా నాతో ఉండి నడిపించబడుతున్నప్పుడు ఎదుటివారి నుంచి విన్న మాటలు ఏంటో తెలుసా? అయ్యా, మా కుటుంబాన్ని నడిపించుకోవడానికి మేము నానా యాతనలు పడుతుంటే మీరు అన్నీ అలా చేయగలుగుతున్నారు. ఆయన అప్పగించిన పని కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇవన్నీ అప్పగించాడు. ఒకవేళ సరిగ్గా చేయలేకపోతే అది అక్కడ తాగిపోద్ది.
ఈరోజు మనకున్నటువంటి కొన్ని అవివేక పరిస్థితులు ఏం చేస్తాయనంటే, మనకిచ్చిన బాధ్యతను ఇంకోటికి అప్పచెప్తాం. నన్ను నువ్వు చూసుకోరా బాబు అని, ఆడేమో తగలెట్టేస్తాడండి. ఇప్పుడు ఏమైపోద్ది అది? బ్రేక్. ఎందుకని? యజమాని చూస్తాడంట. ఒకవేళ ఆయన యాన్యువల్గా చూస్తాడో, లేకపోతే ఎప్పుడైనా మన మీద ఆలోచన కలిగినప్పుడు చూస్తాడో, లేకపోతే ఇవ్వబడిన మరుసటి రోజే చూస్తాడో, వీ డోంట్ నో. కానీ ఆయన వచ్చినప్పుడు ఆ తలాంతు నువ్వు సరిగ్గా ఉపయోగిస్తూ ఉంటే వెంటనే ఏం చేస్తాడు? నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు కనుక నేను ఆశీర్వదిస్తాను అని అంటాడు. నీ తలాంతు ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వెళ్ళి అనేకులు ఎదుట నీవు నిలబడి ఆయనకు సాక్షిగా ఘనమైనటువంటి స్థితికి ఆయన్ని నడిపిస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహము లేదు. ప్రియులారా, ఇవ్వబడిందని దాచిపెట్టుకుని ఈరోజున కొంతమందిని పాట పాడినాను నాకు సిగ్గండి, ప్రార్థన అన్నాను సిగ్గండి, వాక్యం అన్న సిగ్గండి. ఇవ్వబడిన తలాంతును దాచిపెట్టి ఇంకా కూడా ఇతరులపై ఆధారపడేటువంటి వారు ఉన్నారు. వాక్యం ఏమంటుంది అని అంటే, నమ్మకమైనోడికి దీవెనలు ఉన్నాయి. ఎందులో? కొంచెంలోనైనా సరే. దేవుడు ఒకవేళ నిన్ను ఫైనాన్షియల్గా ఏదైనా ఒక పని అప్పగించాలనుకున్నాడు అనుకోండి, ఒక్కసారి నీకు 1 crore తీసుకొచ్చి పెట్టిన ఆయన అండు మొదట 100 రూపాయలు ఇచ్చి అసలు వీడు ఎలా ఉపయోగిస్తాడో చూస్తాడు. దాంట్లో జాగ్రత్తగా ఉన్నావా, దేవుడు 1000 రూపాయలు పని అప్పగిస్తాడు. అందులో ఉన్నావా, అంచెలంచెలుగా నేను ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో నేను నియమిస్తాడు. ఎక్కడే కనుక తేడా వచ్చిందా? కొంతమందికి చూడండి, చనువుతో లెక్కలు చెప్పరండి కొంతమంది. అదవుతుందా? ఏదైనా ఎవరైనా బాధ్యత అప్పగించినప్పుడు ఏం చేయాలని మొదటగా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటి అని అంటే, అయ్యా మీరు 100 రూపాయలు ఇచ్చారు ఈ పని నిమిత్తము, దానికి అన్ని ఖర్చులు ఎంత అయింది, ఇదిగో మిగిలింది. అది నమ్మకత్వాన్ని కనపరుస్తుంది. అర్థమవుతుందండి? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు తర్వాత వేరే అప్పగించడానికి కొంతమంది దాన్ని పోగొట్టేసుకుంటారు. భౌతిక సంబంధంగా ఒకవేళ పోగొట్టేసుకున్న పెద్ద ప్రమాదం లేదు. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు నీకు వాక్కునిచ్చి, వాక్యం చెప్పే సామర్థ్యాన్ని ఇచ్చి, ఆ సమయాన్ని ఇచ్చి, నేర్చుకునే జ్ఞానం ఇచ్చినప్పుడు నా వల్ల అవ్వట్లేదు అన్నావు అనుకోండి, ప్రభు ఏమంటాడు? సోమరువైనా చెడ్డ దోచుడా. ఈరోజు నీ పితరుల సేవకులని కాదు నిన్ను సేవలో పెట్టింది, నన్ను పెట్టింది. పితరుల దేవుని ప్రియబిడ్డలని కాదు నన్ను ఎక్కడ కూర్చోబెట్టింది. ఆయన తలాంతునిచ్చింది ఆశీర్వాదకరంగా ఆయన బిడ్డలుగా కొనసాగి ఆయన స్తుతించి పాడి ఆరాధించి ఆ భాగ్యం ఇచ్చింది. నీ వంశ పారంపర్యంగా నువ్వు సంగీత విద్వాంసుడు అనో, ప్రసంగికుడు అనో, పాటగాడు, ఆటగాడు కాదు. ఆ తలంతి ఇచ్చాడు, ఉపయోగించి ఇంకా కొనసాగించాను. ఈరోజు ఏంటో అక్కడికి వచ్చేటప్పటికి చాలామంది ఆధ్యాత్మిక విషయాల్లో చూస్తున్నాం సార్. నాకు తెలిసిన సోదరుడు ఉండేవాడు, తమ్ముడు డ్యూటీ రిజైన్ చేసి సేవలకు వచ్చేస్తాను అనేవాడు. దేవుని స్తోత్రం మంచిది వచ్చే అనేవాడు. నేను మరుసటి సంవత్సరం కనిపి సేమ్ డైలాగ్ వేసేవాడు, ఆ మరుసటి సంవత్సరం కనిపి సేమ్ డైలాగ్ వేసేవాడు. ఇంకా సుమారు నాకు 30 ఏళ్ళ పరిచయం, 30 ఏళ్ళు అద్దె చెప్పుకొచ్చాడు. మనం చూస్తే ప్లగ్స్ పెట్టారు. మనం అడుగుతాం కదా, అయ్యా ఏంటి సంగతి అని అంటే, పని చేద్దామని ఉద్యోగాన్ని విడిచిపెట్టాడంట, జరిగిన వారానికి ఇలా జరిగిందని అన్నారు. ప్రియులరా, ఈ దినమున దేవునికి ఇచ్చినటువంటి తలాంతులను కొంచెంలో నమ్మకంగా ఉంటున్నావా? నీ నమ్మకత్వం దేని మీద ఉండాలి? నీ యొక్క నమ్మకత్వం ఏ విషయాల్లో ఉండాలి? కొంచెంలో ఉన్నావా, లేకపోతే నీ సబుద్ధిని ఆధారం చేసుకున్నావా? తర్వాత సందర్భాన్ని చూస్తే సామెతల గ్రంథంలోనే 22వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. Proverbs chapter 22 verse 9. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన దేవునికి స్తోత్రం. మనమందరం ఆ మంచి మనస్సును కలిగి ఉండే కృప చూపును దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, దయాదృష్టి ఇది నన్ను ఎలా కలిగి ఉన్నావు? దయ ఉందా అసలు? దయాదృష్టి కలిగిన ఎక్కడ తేలిపోతారేలో ఏమండి? నీ ఉండగా బాగా వినాలి ఈ మాటలో. నీ ఉండగా నీ తల్లి లేక నీ తండ్రి లేకపోతే నీ బంధువు
ఆకలితో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహారం కొరకు, ఆశ్రయం కొరకు ఎదురు చూస్తున్నారంటే నీ దగ్గర దృష్టి లేదు అని ఒప్పుకోవాలి. ఇంకా మొకమాటమే లేదు ఇందులో. ఈరోజు అనేకులు బిడ్డలుండి కూడా ఎదుటివారి పంచన ఆశ్రయిస్తున్నారంటే నీకేం దయ ఉంది? ఇంకా వాళ్ళు తినే పట్టెడు అన్నం ఎంతండి చెప్పండి. ఏమండి, మొన్న ఏమన్నా స్పెషల్గా వండుతున్నావా? నో. నీ వండుకునే సమయంలో 10 మెతుకులు అందులో కలిపితే అయిపోద్ది వాళ్ళకి. నీ నుంచి వాళ్ళు ఏమి, అమ్మ ఈ నెలలో నాకు ఏమన్నా వడ్డాను చేద్దామా అని ఏ తల్లి అడిగిందా? నాకు అటాచ్డ్ టాయిలెట్తో ఒక విలాసవంతమైనటువంటి మంచి లగ్జరియస్ రూమ్ నాకు ఏర్పాటు చేయి, ఇంట్లో సీలింగ్ చేయించు, ఇలా పడుకుంటే నక్షత్రాలు కనబడాలని ఎవరైనా అడిగారా? ఆ పంచను ఉంటానని ఒప్పుకోవట్లే చాలామంది. దీవెనలు ఎలాగొస్తాయి? అవసరం వచ్చినప్పుడు వాళ్ళ సంఖ్యకి తిరిగావు, అది మర్చిపోతున్నావు. ఈరోజు అనేకుల పరిస్థితి, దేవుని బిడ్డలారా, సేవకునికి వెళ్ళినప్పుడు ఒకప్పుడు వైభోగము. ఏంటమ్మా నీ పరిస్థితి ఎలా అంటే, దేవుని బిడ్డలారా, దయలేని బిడ్డలు ఈరోజు శపితంగా నీ బ్రతుకు మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఈ లక్షణం లేకపోవడం అనమాట. ఎప్పటికైనా సరి చేసుకుంటే ఏం చేయాలి? వెంటనే నీ తప్పిదాన్ని నిర్మోకమాటంగా, నిస్సిగ్గుగా విడచి ఒప్పుకొని, నేను అంటాను, అవసరం మీద కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి చేర్చుకోవాలి. సుమారు 45 మంది వృద్ధులు వచ్చేవారు, ఇప్పుడు చాలా వరకు చనిపోయారండి. వాళ్ళు ఏ గొంతు విప్పినా, ఏ స్వరం విప్పినా ఇదే స్థితి. పిల్లలు లేరా అని అంటే, ఏమండి ఉన్నారా? మళ్ళీ అలాగ చూసేవారు వాళ్ళు. అప్పట్లో బలమైన కష్టమైన పనులు చేసి పెంచిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఏమైపోయారు? బలహీనలు అయ్యేటప్పటికి వాళ్ళకి అయిష్టం వచ్చి, అసలు ముఖం చూపించుకో. ఎంత ధైర్యం ఉండాలండి ఈ మాట పలకడానికి. ఒకప్పుడు నీ దినాలు ఏమి గుర్తుపెట్టుకున్నా దేవుడు చూడ్డా? జ్ఞాపకం ఉండదు దేవునికి, మతిమరుపా? ఇదే ఈ శిక్ష కారణం ఏంటి అని అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవులు ఎలా పొందుకున్నావో గ్రహించక ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దయ లేకపోవడం. నీ ఆహారంలో కొంత పెడితే నీ సొమ్మేమి పోదు. ఈరోజు సొమ్ము తినేసి కూడా మళ్ళీ పెట్టరని కొంతమంది. తినేది వాళ్ళ సొమ్మే, మళ్ళా పంచాలదే. వాళ్ళ దయా దాక్షిణ్యం మీదే బ్రతుకుతా వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి పీక్కు లాక్కునేవారు ఉన్నారు. ఎందుకు దీవించబడతా? మొదటి నుంచి రండి. ఎందుకు నీ స్థలంలో సమాధానం ఉంటుంది? నీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? శాపం ఉండదా? దేవుడా కన్నీళ్ళు చూడ్డా? చూస్తాడు, చూడ్డా? ఇప్పుడు నువ్వు లబ్ధి పొందిన వాళ్ళని దూరం చేసుకున్నావు, దేవుడా కన్నీళ్ళు చూడ్డా? ఆ ఏడుపు ఉండదా? లోకం అంటది ఏడుపు కొట్టిందంటది, ఏడుపు కాదు అది. దేవుడు నీవు కలిగినటువంటి నమ్మకత్వాన్ని, నీ స్థలంలో సరైన సమయానికి ఇవ్వబడిన దీవెను నీ చేతులారా నువ్వు పోగొట్టుకున్నావు కనుక ఇది నీ శిక్ష. వాక్యం యొక్క ఉద్దేశం ఏంటనంటే, ఇప్పుడైనా సరే బట్టలు చింపుకోవడం, జుట్టు పీక్కోవడం మాని దేవుని వైపు తిరిగి హృదయాన్ని చింపుకుని సరి చేసుకుంటే ఆన్ టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్ ప్రారంభించబడతాయి. చేస్తారా? ఏమండి, ఏం ఆశిస్తున్నారు? ఈరోజు చాలామంది కోడళ్ళు ఉన్నారండి, అత్తగారు కొడుకుని పెంచి వివాహ వయసు వచ్చేదాకా చూసి ఆ అమ్మ చేతులు ఎడితే ఆవిడకి అన్నం పెట్టడానికి ఎడుతారు. ఒకవేళ మీరు అనొచ్చు, ఆమె నోరు మంచిది కాదండి. కాకపోని నువ్వు దీవించబడాలంటే నీ బతుకు సరిగ్గా ఉండాలి అంతే. ఆమె నోరు కూడా బాగిపోతే ఆమె తీర్పం పొందుతుంది, కానీ నీ శాపము నువ్వు తెచ్చుకోవడానికి ఇలా చెప్పమనుకోండి, మందిరాలు మానేస్తారండి. ఇలా ప్రార్థన రారు, పాస్టర్ గారు అనుకో, మా అమ్మ ఆడి దగ్గరికి వెళ్ళమంటే తిడతాడండి. తిట్టకపోతే ఏం చేయాలి? అమ్మ నువ్వన్నీ తిని మీ అమ్మని గంటేసినందుకు నీకు పానుపుసే చేస్తున్నాను అలా అండి. ఈ రోజున వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, దయాదృష్టి గలవాడు దీవించబడతాడంట.
ఎలాంటి దీవెన వస్తుంది? దీవెన అంటే దీవెన కాదు, ఎలాంటి దీవెన కూడా చెప్పబడుతుంది. చదవండి ఒక వచనాన్ని, కీర్తనల గ్రంథము 41వ కీర్తన, 41వ కీర్తన. త్వరితంగా చూద్దాం, సమయం అయిపోతుంది. 41వ కీర్తన మొదటి వచనం చూడండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని. నీవు బీదలను కటాక్షించే ఆలోచన నువ్వు కలిగి ఉంటే, బీదలు అని అంటే డబ్బు లేని వాళ్ళు అండి, స్థితిగతులు బాగాలేని వాళ్ళు కాదు, ఆరోగ్యపరంగా బీదలు ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. ఈరోజు ముసలిని కొట్టేసి వాళ్ళు లేరనుకుంటున్నారా అండి? బలముడికిపోయిన వాళ్ళు బెదిరించేసి పత్తనాలు చేసేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇంట్లో ఏదైనా ఇరిటేషన్ వస్తే వాళ్ళ మీద వెళ్ళిపోతుంది అంటండి. చాలా జాగ్రత్తగా వీటిని మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాన్ని తప్పించును. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగించవు. రోగశయ్య మీద యెహోవా వానినే ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని, నీ దగ్గర దయా హృదయం ఉంటే, దయా దృష్టి ఉంటే, నీవు రోగం వచ్చి మంచం ఎక్కినప్పుడు దేవుడు నిన్ను ఆ రోగము నుండి విడిపించి వస్తే అటు నుంచి అటు పంపించాడు. అది ఈరోజు నెక్కిన వాళ్ళు రాట్లా. మీకు అర్థమైందా? మంచం మీద ఉన్న మంచం మీదే అలాగే తీసుకుపోతున్నారు. దేవుడిచ్చే దీవెన ఏంటంటే రోగశయ్య మీద పడుకుంటాం. రోగం వచ్చింది, ఆ రోగములో నుండే నీవు ప్రయాణం కొనసాగించేవు. ఆ రోగశయ్య మీద నుండి దించి యెహోవా నిన్ను బ్రతికిస్తాడు. ఒక వ్యాధి విడిపించబడ్డానికి వెనక ఈ కారణం ఉందండి, నీ దయా దృష్టి. కొంతమంది నాకు బలహీనత వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ 2 మాటలు పలికిన వాళ్ళు ఉన్నారు. అయ్యా మీ సంఘం ప్రార్థన అండి, అయ్యా మామూలు ప్రార్థన చేయలేదండి. రెండో కేటగిరీ ఉంది, వాళ్ళు ఏంటనంటే మీరు చేసిన మిమ్మల్ని తెచ్చిందండి. దేవుని బిడ్డలారా, ఈ దినమున నీవు ఆశీర్వదించబడడం కొరకు నీ వెనక ఉన్న ఆ ఫలాలు ఏమై ఉన్నాయి చెప్పగల? ప్రభువా నా స్థలంలో సమాధానం లేదు. ఆయన ఏమంటాడు? నువ్వు అటు ఇటు తిరగడం మానేసి, అటు ఇటు తిరగడం మానేసి, అటు ఇటు తిప్పబడ్డం మానేసి నా వైపు తిరుగు. నా వైపు నువ్వు తిరిగావా, నేను నీ వైపు తిరుగుతాను. నేను నిన్ను కనుక చూసానా, నువ్వు అలా పడిపోయి ఉండడం నాకు ఇష్టం లేదు కనుక వెంటనే నిన్ను తీసుకుంటాను, కౌగిలించుకొని తీసుకుని వెళ్ళి ఆ పూటకోలు వానికి అప్పగించి నిన్ను పోషించేవారిని అక్కడ. ఈరోజు దేవుని ప్రియులు, దేవుని పిల్లలు అలా పోషించబడటం లేదండి. నేనే అనేకులుగా సహాయకారిగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసి దేవుడు మమ్మల్ని ఏం ప్రేరేపిస్తాడో తెలుసా? మొదట నేను అడిగేది అదే, అమ్మా హెల్త్ ఎలా ఉందని అడ్డు, ఇంట్లో పరిస్థితి ఏంటి? అనేకులకు చేసాము పని మన పరిచయం ద్వారా. నేను కూడా మళ్ళీ నేరుగా వెళ్ళనండి. దేవుని పిల్లలు ఏ జోషో లేకపోతే ఏ అబ్రగారు ఎవరో ఒకరు వెళ్ళి ఆ గ్రాసరీస్ ఇచ్చేస్తారు. అదే మనసు దేవుని పిల్లలు మన అందరికి ఇచ్చాడు. చూసారు, మన సాక్షివక్త సోదరుడు చెప్తే అబ్రహాం గారు వచ్చి మొదట పలికిన మాట ఏంటి నా దగ్గర అంటే, అయ్యగారు ఆ సోదరుడు మరి దేవుని నమ్ముకున్నాడని సాక్ష్యం ఇచ్చాడు కదా, పని లేదన్నాడు కదా, మనం ఏం చేద్దాము, ఒకవేళ ఇంటికి కావలసినవి ఇచ్చేద్దామా అని. ఎక్కువైపోయా? అదే సీజన్ అండి, క్రిస్మస్ సీజన్ కదా, మళ్ళీ కొత్త సంవత్సరం కదా. ఇంట్లో బట్టలు రావు, ఒక 4,000 అయితే ఒక ఇద్దరికి 2 జతలు బట్టలు వచ్చేవా? కానీ ఎందుకు ఆ పని చేయగలుగుతున్నాము అని అంటే, దేవుని బిడ్డలారా, వస్త్రాలదే ఉందండి ఈరోజు కొత్త బట్టలు వేసుకోలేదు అని అడుగుతారు ఎవరైనా? ఇక ఈరోజు వేసుకుంది కొత్త బట్టలే నేను. దీనికి రీజన్స్ అవసరంలా, దేవుడు అనుగ్రహించడే వేయడమే. కనుక మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, ప్రభు కొరకు ఆయన ఆలోచన ప్రకారం నడిపించబడితే ఆయన నన్ను ఈ ఆశీర్వాదాలు గుండా నడిపిస్తాడు. నేను ఆయన తట్టు తిరిగాను కనుక ఆ కాటుకు రాకుండా, తెగులు వచ్చి పురుగులు తినేయకుండా నా యొక్క స్థలమును ఆయన దీవెనకరమైన వర్షాలు ఆన్ టైంలో ఆయన కురిపిస్తాడు. నన్ను కొట్టుకెళ్ళిపోయేలా పని ఆయన చేయడు. రెండో సందర్భం మనం చూసాము, నమ్మకంగా ఉన్నందుకు నన్ను ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఇది నా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం అండి.
దేవుని బిడ్డలారా, ఒకవేళ బ్యాక్గ్రౌండ్స్ లేకపోతే కొన్ని రంగాలలో, కొన్ని కాదు ఎందులో బయట పడలేం, మనం సాధారణంగా పడలేం, గుర్తించబడలేం. అండి అంతకుముందు ఎవరో ఒకరు ఉండాలి, కానీ ఏమీ లేకుండా ఈరోజు నీకు ఒక గుర్తింపునిచ్చి సమాజంలో ఘనతనిస్తున్నాడు చూసావా, అది నీ వల్ల ఆయన కలిగిన నమ్మకాన్ని బట్టి వచ్చే దీవెన. అండి నీవు చేస్తున్న పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, దేవుడికి ఇచ్చిన ఏ తలాంత్ అయినా కావచ్చు. లేరా మొన్న ఒక పని కూలైన వచ్చాడు, సుమారు నాకు తెలిసి ఒక 65 సంవత్సరాలు ఉంటాయి, బలహీనంగా ఉన్నాడు. ఏమండి ఈ వయసులో ఎందుకండి అని అంటే ఆయన అంటే 30 ఏళ్ళ నుంచి చేస్తున్నానండి అంటున్నాడు. 30 ఏళ్ళ నుంచి తాపి పనేనంట. కామన్గా మనం ఏం ఆలోచిస్తాం, కొంతకాలానికి మేస్త్రి రావాలి కదా, ఆ పనిలో నిపుణత రావాలి కదా, స్కిల్ డెవలప్ చేసుకోవాలి కదా, అందులో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి కదా. కానీ అలాగే ఉండిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు నీవు అడుగు పెట్టిన కొద్ది దినాల్లోనే అందులో నేను అంచెలంచెలకు ఎక్కించి అందలం ఎక్కిస్తున్నాడు. హల్లెలూయా, అందలం ఎక్కిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? నీవు చేసే పనిలో నిన్ను అందల మీద కూర్చోబెడుతున్నాడు, నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఆయన. ఎందుకని అని అంటే నీవు ఆయన తట్టు తిరగాలని, తిరిగినందుకే. రెండోది, నమ్మకంగా ఉంటే ఇంకా ఇంకా అనేకమైన వాటి మీద ఆశీర్వదిస్తాడు. లేకపోతే నీవు పొందుకున్న దాంతోనే కొట్టుమిట్టాడుతూ ఉంటావు ఇంకా. ఎందుకంటే అది ఆల్రెడీ నీకు ఇచ్చాడు కాబట్టి, ఆయన నువ్వు నా తట్టు తెరలేదు, నాది నాకు ఇచ్చే అనే రకం కాదు. నీకు ఇచ్చాడు కనుక దాన్ని తీసుకోడు. కానీ ఇంక అందులో నీవు ఆశీర్వాదాన్ని అంత మాత్రము సామెత ఉంటుంది చూసారా, పెట్టని కొట్ట పొయ్యిలో పెట్టనట్టు, దాంతో కష్టపడతా ఉంటావు, తింటూ ఉంటావు, అంతే. అక్కడే తిరుగుతావు, ఆ సర్కిల్లో ఉంటావు. చూడండి, రాంగ్ రూట్కి వెళ్ళిపోతే రింగ్ రోడ్ దగ్గర ఎలా తిరిగినట్టు, ఆ పనితోనే, ఆ డబ్బులతోనే, ఆ జీతంతోనే, ఆ కుటుంబంతో, ఆ సమాధానం అక్కడే ఉంటావు. లేదా ఆయన్ని దారి మారుస్తాడు, నిత్యత్వంలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. దీవెనకరమైన వర్షములు ఆన్ టైంలో కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అండి తర్వాతది అంటాడు, దయాదృష్టి గలవాడు. ఈరోజు దయ ఉండాలి. ఖచ్చితంగా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో దయ లేకపోతే నీవు కూడా దయను కోల్పోతావు. మాట ఏమీ లేదు ఇందులో. నీ బ్రతుకులో దయ లేనప్పుడు నీవు ఆయన దయ పొందలేవు. దయ కలిగి ఉండాలి. నీవు ఒక ధైర్యంగా ఉండాలి. ప్రియులారా, నీకున్న సామర్థ్యాన్ని బట్టే, నేనేమి ఏమంటే డొక్కా సీతమ్మ గారిలాగా ఇంటి నిండా తెచ్చి వండుతూ ఉన్నామో వచ్చిన వాళ్ళకి పెడితేనే చెప్పను నేను. అండి అది చెప్పను. నీకు ఏ పని ఎట్టుకోక వచ్చిన వాళ్ళకి వండు వచ్చమని చెప్పను నేను. కానీ నీ పరిధిలో నీవు చేయాల్సిన ఆ బాధ్యత ఖచ్చితంగా ఏం చేయాల్సిందే. అలాగ మనం దీవించబడాలి. ప్రభువా, నన్ను పెట్టే చేయగొచ్చు నాయన, నాకు ఆసక్తి ఉంది చేయాలని, కానీ నాకున్న పరిస్థితులు ఎలాగున్నాయి, నన్ను బలపరచు అని ప్రభువును మనం అడిగినప్పుడు ఆయన తన కృపను మనకి అనుగ్రహిస్తాడు. అంటే మనపై ఉన్న శాపాన్ని తీసివేస్తాడు. సరైన సమయానికి దీవెన వర్షాన్ని కురిపిస్తాడు. ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ప్రార్థన సమయం వచ్చినప్పుడు చివరాఖరిగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే ఎవరికి దీవెనలు అని అంటే అక్కడ వ్రాయబడుతున్న మరొక సందర్భము. డ్యూటెరానమీ చాప్టర్ 28:2. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను రైట్ 2వ వచనం చదవమన్నాం కదా. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచనంలో ఏముంది స్పష్టంగా, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. ఈరోజు చాలామంది వింటున్నారు. అందుకే మొదటి వచనం కూడా చదివాను. ఎలా వినాలంట? శ్రద్ధగా. వినటం వేరు, శ్రద్ధగా వింటే ఏమైతే విన్నామో అదే చేస్తాం. శ్రద్ధ లేదనుకోండి ఏదో చేస్తాం. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీ మీదకి వస్తాయి. ఈ దీవెనలు అన్నా ఎన్ని దీవెనలు చెప్పబడ్డాయి అక్కడ?
చూడండి, నీ గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, లుక్టేదులు, గొర్రె మేకల మందలు, నీ గంపయు, పిండి పిసుకు, తొట్టియు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు శత్రువులు ఎదుట దేవుని బిడ్డలారా వారు ఒక త్రోవను వచ్చి ఏడు త్రోవలు పారిపోయేలాగా చేస్తాడంట. నీ కొట్లలో నువ్వు చేయ ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎలాంటి దీవెనలు ఉన్నా బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతా, లోపలికి వచ్చిన ఏమండి సూర్యుడికి తగిలి కనబడిపోయిన లేరా, బయటికి వెళ్ళి ప్రమాదాలకు అప్పగించబడిన వారు, నష్టపోయిన వారు. దేవుని బిడ్డలారా నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు, లోపలికి వచ్చినా దీవెనకు కారణంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆ వచ్చినని మర్చిపోకూడదు. మొదటి వచ్చిన, రెండో వచ్చును, నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఎలా వినాలి అంటాడో శ్రద్ధగా. ఈరోజు దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధకి తగిలిస్తారండి కొంతమంది. శ్రద్ధకి ఏం తగిలిస్తారా? తగిలిస్తారు. తగిలిస్తే ఏమైపోద్దానంటే అశ్రద్ధ, నెగ్లజెన్సీ, కేర్లెస్. ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వబడుతుందా? ఏమండి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వబడుతుందా? శ్రద్ధ. మనం ఆరాధించేది శ్రద్ధగా ఆరాధించాలి. స్తుతించినప్పుడు శ్రద్ధగా, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా ఒక నిష్టగా పని చేయాలండి. దేవుని సన్నిధానంలో మనం నడిపించబడుతున్నాము, నిష్టగా చేయాలి, బాధ్యతగా, గౌరవముగా. దేవుని సన్నిధికి ఏదో ఊపు ఉంటే వచ్చి ఇష్టానుసారంగా కూర్చుని ఏదో చేసి అలాగోకలా ఉండడానికి దేవుని బిడ్డలారా ఇది నాన్న ఈ తరానికి తెలియటంలా. కొన్ని సంఘాల్లో దేవుని బిడ్డలారా ఆ శబ్దం వినబడితే ఒప్పుకోరు అసలు. ఎన్నిసార్లు చెప్తారు? ఫోన్ ఆఫ్లో పెట్టుకోండి, సైలెంట్ పెట్టుకోండి అండి, దేవుని వాక్యాన్ని గౌరవించండి. దేవుని బిడ్డలారా ఇలా చెప్పుకుంటమే జీవితం అంతా. దేవుని వాక్కును శ్రద్ధగా విన్నప్పుడు మనము ఆ జాగ్రత్తలోనికి వెళ్ళిపోతాం. అవి దీవెనలు తీసుకొని వస్తాయి. యెషయా గ్రంథకర్త అంటాడు, మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు అంటాడు, మీరు మీ దేవుడిని యెహోవా మాట వింటే భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలను అనుభవిస్తారు అంటాడు. అండి మాట వినటి వల్ల ఏం దీవెనలు ఉన్నాయంట? భూమి మీద ఉన్న మంచి పదార్థాలు అనుభవిస్తారంట. ఇంక లేకపోతే అందని ద్రాక్ష అంటారు చూసారా, అనుకున్నాను అవట్లేదు, ఇదే బయట అయిపోద్దండి. దేవుని బిడ్డలారా ఏదైనా నీవు ఆశించినప్పుడు, ఆ ప్రభువుని అడిగినప్పుడు ఆయన దానిని నిన్ను అనుభవించులాగున చేస్తాడు. ప్రయాసపడ్డావు పొందుకున్న తర్వాత దాన్ని అనుభవించలేని స్థితికి వెళ్తే ఏంటి ఉపయోగం? మంచి పదార్థాలు అనుభవించే రీతిగా మనం ఆయన ఎదుట నడిపించబడాలి. విన్నవారికి ఈ దీవెనలు ఎన్ని చెప్పబడ్డాయి? మొదటి నుంచి ఆలోచన చేసి ముగించుకుందాం. ఆయన తట్టు తిరిగిన ఎడల అండ్ సరి అయిన సమయానికి మన స్థలాల్లో దీవెన. ఆయన తట్టు తిరిగిన. రెండోది, నమ్మకమైన వానికి దీవెనలు. ఎక్కడ నమ్మకం ఉండాలంటే ఏదన్నా ఇచ్చి చూడండి, పెద్ద దాంట్లో ఏదో చిన్నది అనకండి. చిన్నది ఇచ్చినా సరే అందులో నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన పెద్ద దాంట్లోకి నిన్ను బాబు మనం ఏమనుకుంటాం, ఇడు 100 దగ్గరే తేడా లేనప్పుడు 1000 ఏం చేస్తాడు బాబు నాన్న అనుకోమా. కనుక చిన్న విషయాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తాడు. నెంబర్ 3, దయాదృష్టి గలవారిగా మనం ఉండాలి. మన ఆహారంలో కొంత దీనులకు ఇవ్వాల్సిన వారమై ఉండాలి. ప్రియులరా ఇంక దీనులను ఎత్తుక్కోవద్దు. మన ఇంట్లోనే ఉండొచ్చు, మనతోనే ఉండొచ్చు. వారికి నీ ఆహారంలో కొంత ఇవ్వాల్సిన అవసరత ఉంది. అది బాధ్యత దేవుడిచ్చింది. చాలామందికి వండి పంపుతారండి, కప్పుల్లో కూరగిన్నెలు వేసి. అవతల ఈదులో ఉన్న వాళ్ళు పంపుతారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎట్టరు. అర్థమైందా? కూరగిన్నె వేసి మనవడికి మన వాళ్ళకి ఇది పక్కింటి వాళ్ళకి పంపుతారు. ఇదిగో ఆంటీ కూర పంపించిందని చెప్పు సైలెంట్గా. మీ అమ్మమ్మకి కనబడుకున్నట్టుకెళ్ళు, మీ నాన్నమ్మకి కనబడుకున్నట్టుకెళ్ళు. ఇంట్లో నాన్నమ్మకి బెటరు, ఎక్కడికి వెళ్ళిపోతే కూరలో. ప్రియులరా ఎక్కడ దేవుడు దయ అక్కడ ఉంది నీకు.
నీ దయ అంతా నీకు మళ్ళా నిన్ను ప్రైజ్ చేయాలి. అబ్బోయ్ వాళ్ళు ఎంత బాగుండవో, ఏమున్నా కానీ పంపకుండా ఉండదు తెలుసా అనే పొగడత కావాలి మనకి. ఇంట్లో ఏడు పని చేయదండి, జాగ్రత్త. చివరిగా మాట వింటే దీవెన. ఎలా వినాలి అని అంటాడంటే శ్రద్ధగా. దేవుడు ఏం చెప్తున్నాడు, ఈరోజు నాతో ఏం మాట్లాడావు ప్రభా, నేను శ్రద్ధగా విని నీవు ఆజ్ఞాపించిన హెచ్చరికను నేను లోబడతాను, ఒప్పుకుంటాను, నేను సరి చేసుకుంటాను, నన్ను దీవించండి. దేవుడు ఎప్పటిదాకా ఉన్న ప్రతి కన్నీటిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వాక్యాన్ని నమ్మండి, ప్రభువుకు లోబడండి, దీవించబడండి. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.